సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నమార్ సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. నాని హీరోగా నటించిన తాజా చిత్రం భలే భలే మగాడివై. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఆల్బమ్ లో మొత్తం 5 పాటలు ఉన్నాయి. మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ పాటల్ని కంపోజ్ చేశారు. గోపి సుందర్ మళ్ళీ ఇది రాని రోజు సినిమాతో మనకి పరిచయమే. ఆ సినిమాలో మంచి పాటలే పడ్డాయి గానీ సినిమాకి కావాల్సినంత గుర్తింపు రాలేదు. అయినప్పటికీ ఈయన టాలెంట్ ని మారుతి గుర్తించారు. ఇప్పుడు బ్రహ్మాండమైన ఆల్బమ్ మన ముందుకు వచ్చింది. ఈ భలే భలే మగాడివే ఆల్బమ్ లో ఉన్న 5 పాటలు కూడా చాలా బాగున్నాయి. గోపి సుందర్ ఫెంటాస్టిక్ గా ఈ పాటల్ని కంపోజ్ చేశారు. ఎంత ఫెంటాస్టిక్ గా అంటే పాటలు మొదలవుతున్నప్పుడు నార్మల్ గానే అనిపిస్తా ఉంటాయి, రెగ్యులర్ గానే ఉందిగా ఈ ట్యూన్ అనిపించింది. కానీ వినే కొద్దీ ఆ పాటలో ఉన్న డెప్త్ కట్టిపడేసిద్ది. 5 పాటలు కూడా అలాగే ఉన్నాయి. 5 ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఈ గోపి సుందర్ మామూలు టాలెంటెడ్ మనిషి కాదు. ఆయనలో ఎంతో విశేషం ఉంది, చాలా విషయం ఉంది. ఇదో వ్యవహారం అయితే పాటలు వినటానికి ఒక రకంగా ఉన్నాయి, చూస్తానికి మరో రకంగా ఉన్నాయి. మారుతి కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు. 5 పాటల్ని సూపర్ గా పిక్చర్ చేశాడు. ఆ తర్వాత ఈ పాటల్ని నాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిపోతున్నాడు. అన్ని పాటల్లో కూడా నాని ఎక్స్ప్రెషన్స్, నాని పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. వీడియో ప్రోమోస్ తోనే కడుపు నింపేస్తున్నాడు. ఇక సినిమాలో నాని తన పెర్ఫార్మెన్స్ తో కుదిపి పెట్టేటట్టున్నాడు. అసలు ఇలాంటివి చాలా అరుదుగా సెట్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పాట బాగుంటది కానీ దాన్ని సరిగ్గా తీరు. కొన్నిసార్లు బాగా పిక్చరైజ్ చేస్తారు కానీ మంచి పాట అయి ఉండదు. ఒకసారి బాగా పిక్చరైజ్ చేసి ఉంటారు, మంచి ట్యూన్ అయి ఉంటది కానీ పెర్ఫార్మర్ మంచోడై ఉండడు. భలే భలే మగాడి వైపు మాత్రం అన్ని కలిసాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నాని, మారుతి, గోపి సుందర్ బిగ్ స్క్రీన్ మీద రేపు మ్యాజిక్ చేయబోతున్నారు, ఇది మాత్రం షూర్. ఈ భలే భలే మగాడివై ఆడియో ఆల్బమ్ మొట్టమొదటిసారి అనే పాటతో మొదలవుతుంది. ఈ పాటని సచిన్ వారియర్ పాడారు. రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించారు. గోపి సుందర్ కంపోజిషన్ చాలా ప్లెజెంట్ గా ఉంది. వినటానికి పాట హాయిగా ఉంది, చూస్తానికి చాలా కన్నుల పండగగా ఉంది. ఆ పాటలో నాని పెర్ఫార్మెన్స్ గుర్తు పెట్టుకునేలా ఉంది. ఇక సెకండ్ సాంగ్ హౌ మంచి కంపోజిషన్. దానికి భాస్కర్ భట్ల గారి ఫన్నీ లిరిక్స్ తోడే చాలా క్యాచీగా తయారైంది పాట. నాని పెర్ఫార్మెన్స్ చింపవతలు పారేస్తున్నాడు వీడియోలో. వినటానికి చూడటానికి కూడా ఈ పాట చాలా బాగుంది. థర్డ్ సాంగ్ హలో హలో. ఈ పాటని కార్తిక్ చిన్మయి పాడారు. శ్రీమణి లిరిక్స్ ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ గానే ఉంది, పోతే వినటానికంటే చూడటానికి కాస్త అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఈ పాట. ఇక ఫోర్త్ సాంగ్ అండ్ హైలైట్ సాంగ్ ఆఫ్ ద ఆల్బమ్ ఎందరో మహానుభావులు. ఈ పాటని గోపి సుందర్ గారు ఎంత గొప్పగా కంపోజ్ చేశారు అంటే వండర్. అంతే, మాటల్లో మాట్లాడుకోవడం లేవు, వెంటనే తన్మయత్వం చెందటమే. ఏం కంపోజిషన్ అండి బాబు. ఈ పాట ఒక్కటి చాలు ఆయన టాలెంట్ ఏంటో అందరికి అర్థమైపోవడానికి. క్లాసికల్ కంపోజిషన్ లో ఓ లవ్ సాంగ్ ని ఎంత గొప్పగా కంపోజ్ చేశారు అంటే అన్బిలీవబుల్. అందులో ఆయన యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్, ఫార్మేషన్స్ అబో మామూలుగా లేదండి బాబు. గోపి సుందర్ గారు హ్యాట్స్ ఆఫ్. ఈ పాటకి రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ రాశారు. రేణుకా అరుణ్ బ్రహ్మాండంగా పాడారు. మంచి పాట, అందరూ కూడా గుర్తు పెట్టుకునే పాట ఇది. మారుతి గారు ఈ పాటని తనదైన శైలిలో చాలా బాగా పిక్చరైజ్ చేసినట్టు వీడియో ప్రోమో చెప్తా ఉంది. ఇక ఈ ఆల్బమ్ చివరి పాట భలే భలే మగాడివై టైటిల్ ట్రాక్. దీన్ని కూడా గోపి సుందర్ గారు బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. అండ్ గోపి సుందర్ స్టైల్ ఆఫ్ మాస్ బీట్స్ ని ఈ పాటలో మనం బాగా ఎంజాయ్ చేస్తాం. భాస్కర్ భట్ల గారి లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. పోతే ఈ పాటకు వచ్చేసి హైలైట్ ఏమిటి అంటే ఈ పాటని కార్తిక్, మోహన భోగరాజు పాడారు. మోహన భోగరాజు పాడిన విధానం ఈ పాటకి హైలైట్. ఆవిడ భలే భలే మగాడివే అంటూ హమ్ చేస్తున్న తీరు ఫెంటాస్టిక్ గా ఉంది. ఈ పాట మాస్ ప్రేక్షకులకి బాగా ఎక్కేసిద్ది. అండ్ పాటను కూడా బ్రహ్మాండంగా చిత్రీకరించారు. కొరియోగ్రఫీ అదురుపాటుగా కుదిరింది. నాని, లావణ్య చిత్తకొట్టేస్తున్నారు డాన్స్. మొత్తంగా ఈ భలే భలే మగాడివై ఆల్బమ్ లో ఉన్న 5 పాటలు కూడా 5 రకాలుగా ఉన్నాయి. 5 రకాలుగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ సినిమాకి ఆడియో తప్పకుండా ఒక హైలైట్ అవుద్ది. సినిమా సక్సెస్ లో తన పాటని చాలా గ్రాండ్ గా తీసుకుంటది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సూపర్ సాంగ్స్ ఇచ్చారు గోపి సుందర్ గారు. ఇక ఈ ఆల్బమ్ లో నా ఫేవరెట్ సాంగ్స్ ఏమిటి అంటే ఎందరో మహానుభావులు, తర్వాత భలే భలే మగాడివై టైటిల్ ట్రాక్ మొట్టమొదటిసారి. ఈ 3 పాటలు నాకు పిచ్చిగా నచ్చేసాయి. కానీ చూడటానికి మాత్రం అన్ని పాటలు బాగున్నాయి, అన్ని ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా పాటల్లో నాని వీర విభత్సంగా ఇంప్రెస్ చేసేస్తున్నాడు. ఇది భలే భలే మగాడివై ఆడియో రివ్యూ. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.